నమస్తే, వెల్కమ్ టు వారధి. వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే దీన్ని బీజేపీ అండ్ టీడీపీ అద్భుతం, మహా అద్భుతం, అత్యద్భుతం అంటుంటే ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇవాళ వారధికి గెస్ట్ గా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కన్వీనర్ అధ్యక్షుడు మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్. నమస్తే అండి. సో మరి ఇవాళ మన వారధికి గెస్ట్ మీరు మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 08666243442. అలాగే ఇన్ కేస్ మీరు వెబ్ క్యామ్ ద్వారా డైరెక్ట్ గా చాట్ చేయాలనుకుంటే skype.com లోకి లాగిన్ అయ్యి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీ వెబ్ క్యామ్ కనుక సపోర్ట్ చేయకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ చాలా క్రిస్ప్ గా షార్ట్ గా అడిగితే ఇవాళ మన గెస్ట్ తో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి. నేను అడుగుతాను. సార్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ముందుగా ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం, దీన్ని మీరు అసలు ఎలా చూస్తారు? ఒక పాజిటివ్గా చూస్తామండి. 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఉద్యమం ఏదైతే ఉందో దాదాపు ఒంటరిగా మొదలుపెట్టాం. అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనడం జరిగింది. తర్వాత సినిమా నటులు శివాజీ గారు, తర్వాత కారం శివాజీ గారు, తర్వాత సిపిఐ నుంచి రామకృష్ణ గారు వచ్చారు. ఉద్యమం కలుపుకుని వెళ్ళాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చింది. మొత్తం అందరూ కూడా వాళ్ళు ఏకమయ్యారు. ఒకప్పుడు ఇది కావాలి అని చెప్పి మేము చేసే పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు తర్వాత దాంట్లో వేరే అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ ప్రజల యొక్క ఉద్యమం కనుక లేకపోతే ఈ కించిత్తు స్పందన కూడా ఉండేది కాదు. ఢిల్లీ పాదుషాలు వచ్చి మేరా మిత్రం అని చెప్పి ఇక్కడ ప్రజలకి 2019 ఎన్నికల్లో మీకు 1,00,000 కోట్లు కావాలా, 3 లక్షల కోట్లు కూడా 4 లక్షల కోట్లు కావాలని వేలంపాట పెట్టి టాటా బై బై చెప్పి వెళ్ళిపోయారు తప్పితే ఈ కొద్ది కూడా వచ్చేది కాదు. అందుకని పాజిటివ్గా ఈ వచ్చింది ఇలా ప్రజల ఉద్యమం వల్ల, ప్రజల నిరసన వల్ల, మీడియా మొత్తం అందరూ కూడా ప్రజల నిరసన చూపించడం వల్ల ఇంతవరకు ఈ కొంతన్నా వచ్చింది. ఈ 10% వచ్చినా 15% వచ్చినా వచ్చిందని అనుకుంటున్నాం. ఆ పోలవరం ప్రాజెక్ట్ 10% to 15% మాత్రమే అంటారా మీ అసెస్మెంట్ ప్రకారం? మేము విభజన హామీల సాధన సమితి కిందే ఉన్నామండి. రెండోది మీరు అడిగారుగా చట్టభద్రత అని తర్వాత మాట్లాడతాను. అది నేను తర్వాత మాట్లాడతాను. అది ఎలా ఉందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ పాజిటివ్గా, ప్రతిదీ విమర్శ కాదు, పాజిటివ్గా తీసుకుని ఈ మాత్రం అన్నా కదిలిందంటే ప్రజల కృషి వల్ల, నిరంతర పోరాటం వల్ల ఈ ఆంధ్ర వాళ్ళు అనబడే ఆంధ్రులు భిక్షగానే వాళ్ళు తీసుకోలేదు, నిరంతరం పోరాటాలతోనే సాధించుకోవాల్సి వచ్చింది. ఆనాడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన విశాఖ కన్నా రోడ్ల మీదకి వచ్చి పోరాడి చేసుకున్న త్యాగ చరిత్ర ఉన్న ఆంధ్రులకి ఇవాళ కూడా ఇవాళ పోరాటం వల్ల ఆ కొంచెం కూడా వచ్చిందని భావిస్తున్నానండి. ఫస్ట్ ఆ విషయంలో మాత్రం ఒక పాజిటివ్గా తీసుకున్నాం. లెట్ అస్ అప్రిషియేట్. అందులో కష్టపడ్డారు, సన్మానాలు కూడా చేయించుకుని నేను విషయాలు థర్డ్లోకి వస్తాను. అందువల్ల సన్మానాలు చేయించుకోవడానికి కూడా కొంతమంది కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారు సిద్ధపడుతున్నట్టు, క్రాకర్స్ అది కాల్చుకున్నట్టు, విజయవాడ బయట చుట్టుపక్కల ఏదో ఆల్రెడీ ఫ్లెక్సీలు పెడుతున్నట్టు, ఏదో ప్రపంచంలో విజయం సాధించినట్టు చూడడానికి ఇప్పుడు మీరు చెప్తుంటే వినడానికి కూడా అంతా బానే ఉంది. కాకపోతే వన్స్ అపాన్ అ టైం మన్మోహన్ సింగ్ అధ్యక్షున యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఏదైతే చెప్పారో దానికి కూడా వీళ్ళు ఆమోదం పలికారు అప్పటి కేబినెట్ కూడా. ఇప్పుడు తిరిగి ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ కి సంబంధించి వాళ్ళు ఆమోదం ముద్ర చేశారు. అంటే అది మారిపోయింది. ఫ్యూచర్ లో ఇది మారదని గ్యారంటీ ఉందంటారు? అదే వస్తున్నప్పుడు అంటే ఒక దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం అయిపోయిందండి. ఆ రోజు తీసుకున్నారనే మోసగింపబడ్డాం అనుకోవాలండి. నేను అనేది లెటర్ అప్రిషియేట్, కొంతవరకు ప్రయత్నాలు చేశారు, అప్రిషియేట్ చేద్దాం. సరే, అగైన్ ఐఎమ్ కమింగ్ టు పాయింట్. ఎందుకంటే అసెంబ్లీలో చట్టబద్ధత అంటారు. చట్టభద్రత ఏంటి నాకు అర్థం కాలేదు. చట్టభద్రత లేదు, చట్టబద్ధత లేదు. చట్టబద్ధత, చట్టుబండలు అనేది మనం ఎందుకు మాట్లాడుతున్నానంటే కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇప్పటి వరకు కొన్ని వందల నిర్ణయాలు, వేల నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి. 1952 నుంచి ఇవాళ వరకు అనేక కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అలా షెడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అందువలన కేంద్ర కేబినెట్ నిర్ణయం అనేది చట్టం కాదు. అగైన్ ఐఎమ్ క్లారిఫైయింగ్. అసలు కేంద్ర కేబినెట్ నిర్ణయం అనేది 2014 మార్చి 2వ తారీఖు నిర్ణయం అయింది. హోదా అని చెప్పి నిర్ణయం అయింది. అయిపోయిన తర్వాత ఆ హోదా తర్వాత వాళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వడానికి వ్యతిరేకించారు. అది వేరే, ఇది కూడా రేపు పొద్దున కూడా వ్యతిరేకించవచ్చు. చట్టం అంటే దాన్ని యాక్ట్ ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఆమోదిస్తేనే దాని చట్టం అంటారు. అప్పుడు చట్టభద్రత వచ్చినట్టు. ఇప్పుడు కేవలం కేంద్ర కేబినెట్ ఆమోదించింది తప్పితే ఇంతకుముందు హోదాకే ఆమోదించి, మీరిందా చెప్పినట్టు హోదాకే ఆమోదించింది, అనేకం ఆమోదించింది. అందువల్ల దీనికి చట్టభద్రత వచ్చిందని మాత్రం నేను భావించను. ఏదో నిర్ణయం తీసుకున్నారు, మంచి నిర్ణయం. నేను అదే అంటున్నాను, చట్టబద్ధత జరగలేదు. దీన్ని నమ్మచ్చా?
అది నేను అనేది అప్పటి క్రైటీరియాను ఎలా అయితే జరిగిందో ఇవాళ ఇదే బేస్ చేసుకొని నమ్మచ్చా? అప్రమత్తతో ఉండి నిద్రపోండి అని చెప్పి వాళ్ళ జోలపాట పాడితే మళ్ళీ మోసపోతాం. ఖచ్చితంగా చెప్తున్నా అండి, నిరంతర ఒత్తిడి ఉండాల్సిందే. ఇంకో విషయం నేను మీకు చెప్పాలి, ఇవాళ రామాయపట్నం పోర్టు లేదా దుగ్గరాజపట్నం పోర్టు కానీ రామాయపట్నం 2018 నాటికి మొదటి ఫేజ్ కంప్లీట్ చేయాలని చట్టంలో పెట్టారు. ఇగైన్ ఐఎమ్ రిపీటింగ్ అండి, ఇది ఆమోదించబడిన చట్టం ఇచ్చిన భద్రత ప్రకారం మనకు పోర్టు రావాలి. తమిళనాడుకి ఏ హామీ లేదు, ఏం చట్టం లేదు, చట్టుబండలు లేవు. 2 మేజర్ పోర్టులు ఉన్నాయి దేశంలో, ఎక్కడా కూడా లేవండి. ఒక బాంబే శివ బాంబే 2 పక్క ఉన్నాయి కాబట్టి అది తీసేసి ఎన్నూరు పోర్టు అండ్ టూటికోర్న్ చెన్నై టూటి 2 మేజర్ పోర్టులు ఉంటే అడగకుండానే 3వ పోర్టు 25,000 కోట్లకి ఆల్రెడీ కేంద్రం కేబినెట్ ఆమోదం చేసింది మొన్నే, దీనికన్నా ముందే. ఆంధ్రప్రదేశ్కి చట్టంలో ఉన్న చట్ట భద్రత కల్పించబడిన పోర్టు మాత్రం రాలేదు. ఇంకోటి కూడా రాష్ట్ర రాజధాని అమరావతి ఇప్పుడు ఏదైతే అనుకున్నామో అమరావతికి ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సిన భవనాలన్నీ చెప్తా ఆల్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్ని మౌలిక సదుపాయాలు అవసరమైన దానికి 40,000 70,000 కావట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అడిగిన దాంట్లో ఆ రాష్ట్రం గ్రాంటీన్ ఎయిడ్ కింద 1,203 కోట్లు కావాలి, లేదంటే కనీసం 41,253 కోట్లు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగింది, మాకు ఇలా అన్నీ రావాలి కదని. ఇవాళ ఏం చేశారు, 1,500 కోట్లు విజయవాడ గుంటూరు మున్సిపాలిటీలకు ఇచ్చిన అండర్ గ్రౌండ్ సిస్టమ్ తీసేసి ఇంకొక 1000 కోట్లు ఇస్తాను. అది ఎలా అయితే అని చంద్రబాబు నాయుడు గారు బాధపడి నిజంగా మనోవందించారు. మెయిన్లీ ఒకసారి ఆయన బాధ చూస్తుంటే మాకు కూడా చాలా బాధ కలుగుతుందండి. అట్లాంటిది ఇవాళ ఇంకో రూపాయి ఆ 1000 కోట్లు తప్పితే ఏమేమని చెప్పింది అప్పుడు చట్టబద్ధత ఇది. ఇప్పుడు ఇచ్చిన ఈ చట్టబద్ధత వచ్చింది ఏంటంటే ఆ రెండింటికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ పోలవరం నేను మాట్లాడతాను. అందువల్ల పోలవరం కానీ ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ కానీ చట్టబద్ధత అనేది అసలు మనం ఏ బేసిస్ మీద దాన్ని కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు మీరు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి వింటుంటే అలా కాదండి, ఒక ప్రయత్నం అయితే చేశారు కానీ నాకు క్లారిటీ రాలేదు. ఇవాళ వరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి కొడతానే ఉన్నా, వీళ్ళు ఏం ఆమోదించారు క్యాబినెట్ నిర్ణయం వస్తుందని. రేపు పొద్దున ఎవరికో తెప్పించుకోవాలి అది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి. ఎందుకంటే నేను ఒకవేళ అది పూర్తిగా చదవకుండా దాని మీద మాట్లాడలేను, కానీ దీనికి అది క్యాబినెట్ నిర్ణయం. ఇంకోటి ఉన్న చట్టంలో ఉన్నదానికే దిక్కు లేకుండా వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం నిధులు అవ్వకుండా హడ్కో రుణాల కోసం వెళ్తారు. వచ్చి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రానికి ఈ 2018 నాటికి 2 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రం అప్పులు అవుతుంది. అంటే తలసరి ప్రతి మనిషికి పుట్టిన పిల్లాడికి కూడా 40,000 కోట్ల రూపాయల అప్పు మనం దాదాపు ఇస్తాం అన్నమాట దాదాపుగా. ఈ నేపథ్యంలో మనం మాత్రం ఉన్న చట్టం భద్రత కల్పించిన దానికే దిక్కులేని పరిస్థితుల్లో ఇది ఏ విధంగా చేస్తారు? క్యాబినెట్ లో ఆమోద ముద్ర పడినంత మాత్రాన ఇవాళ మనం పండగ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ పాజిటివ్ గా ఉందాం అనేది మీరు చెప్పారు. ఆల్వేస్ విమర్శించ కాదు, కానీ చట్టభద్రతకి అసలు ఎలా దీనికి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చట్టభద్రత అంటే ఎలా చప్పట్లు తలుచుతారని నాకు అర్థం కాదు. జాలుతాయి టేబుల్స్ అని పగిలిపోయిన కొత్త టేబుల్స్ ఇవాళ కొడతానే ఉన్నారు విద్యులు చాలా మంది. అసలు చట్టబద్ధత బీజేపీ వాళ్ళు చెప్తున్నట్లుగా చాలా మంది శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు విజ్ఞులు ఉన్నారు, వాళ్ళు బల్ల కొడతానే ఉన్నారు చట్టభద్రత వచ్చిందని. చట్టబద్ధత కల్పించే ప్రయత్నంలో భాగంగా ఒక అడుగు ముందుకు పడిందని మాత్రమే నేను చెప్తున్నానండి. అది పాలసీ అంతవరకు. కానీ చట్టబద్ధత వచ్చేసింది మనం దేనికి ధన్యవాదాలు చెప్తున్నారు? ఐ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. చట్టబద్ధత వచ్చిన దానికి ఎక్కడ భద్రత వచ్చింది? పార్లమెంట్లో ఇచ్చిన హామీకి దిక్కులేనప్పుడు, కేబినెట్ నిర్ణయానికి దిక్కులేనప్పుడు, ఇంక్లూడింగ్ చట్టం ఆమోదించిన బిల్లులకి లేనప్పుడు, చట్టబద్ధత ఉన్న బిల్లులకే ఇప్పటిదాకా భద్రత కూడా ఉన్నదానికే లేనప్పుడు ఇవాళ దీన్ని ఎలా తీసుకుంటా ఉంటారు. సరే, అంతవరకు బానే ఉంది. అయితే బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు దగ్గర నుంచి సోము వీర్రాజు దాకా అందరూ అద్భుతంగా ఇంకా ఆంధ్రప్రదేశ్ కి వరద రూపంలో నిధులు పారుతాయి అని చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఫైనాన్షియల్ డెఫిసిట్ మొత్తం దీంతో క్లియర్ ఆఫ్ అయిపోతుందా? గౌరవ మనం చీఫ్ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాశారు. ఆయన చెప్పిన దాంట్లో 12,000 సరే సబ్జెక్టు కరెక్షన్ 12,000 పైబడి కోట్ల రూపాయలు మాకు ఇంకా రావాలి, ఏం చేశారు లోటు భర్తీ కోసం అని రాశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఈ సంవత్సరం దాదాపు 30,000 కోట్లు వివిధ మార్గాల ద్వారా లోన్లు తీసుకొస్తూ ఉంది. కొన్ని చోట్ల లోన్లు తీస్తే జనరల్గా 3-4% 8% కూడా వెళ్లాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే లోటు భర్తీలో ఇప్పుడు మనం లెక్కేసుకుంటే ఈ 16,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలకు లెక్కేసుకుంటే
వాళ్ళు ఇచ్చింది వడ్డీకి సరిపోతుంది అనమాట, అసలు రాలేదు. మనం బయట నుంచి వడ్డీలు తీసుకొస్తున్నాం. రాయలసీమ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు కడుపు బాధ వచ్చేది, మన అనంతపురం కానీ అలాగే మదనపల్లె డివిజన్ ఉందండి. ఈ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్. కాకపోతే రాయచోటి కానీ విజయనగరం జిల్లాలో కొండ ప్రాంతం, విశాఖపట్నంలో కూడా, అలాగే ప్రకాశం జిల్లా నేను చూస్తే ఉంటే ముందర రాయలసీమ ఉత్తరాంధ్రకి దీంట్లో ఇదే కనుక ఈ దిక్కుమాలిన అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన దాంట్లో మిగతా పాయింట్లు ఏదైతే కనుక ఇదే కనుక చట్టబద్ధత అయితే ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకి పెను శాపం. ఇది ఆనందం కూడా కాదండి, ఇది శాపం. ఏదో ఒక చోట డెవలప్ అయిపోయిందని కదా, ఎందుకు శాపం అంటున్నానంటే ఇది ఒక్కొక్క ప్రశ్న నిజంగా ఎవరన్నా వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అన్నారు క్లియర్ చేస్తా ఉన్నారు. మేము విశాఖపట్నం ఆమరణ దీక్షలు పెట్టాం, క్లియర్ చేయండి, ఒకసారి వస్తే దండం పెట్టి శాల్యూట్ చెప్పి వెళ్ళిపోతాం అన్నాం. ఎవరు అలా క్లియర్ చేయడం, రండి అంటారు, మాట్లాడరు. అమరావతి మీద రాజధాని రిపోర్ట్ ఇస్తాము, 400 పేర్లు కష్టపడి ఇస్తాము, చర్చలు అంటారు, ఎవరో మాట్లాడరు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే లెటర్ ఐఎమ్ కమింగ్ టు దిస్ పాయింట్ అండి. ఇవాళ వాళ్ళు క్లారిఫై చేయాల్సింది మాకు అవసరం ఉంది. రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,000 కోట్ల రూపాయలు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని అడిగారా లేదా? ప్యాకేజీల ప్రకారం మీరు ఇక్కడ ఇవాళ ఇచ్చింది ఈ చెప్పిన చట్టబద్ధత గనక ఇదే గనక అయితే 50 కోట్లు ఇంకో సంవత్సరానికి చొప్పున ముష్టి వేస్తాము, ఆ ముష్టితో మీరు చచ్చినట్టు పడి ఉండండి అని వెంకయ్యనాయుడు గారు లేదంటే మిగతా పెద్దలో నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు అనమాట. ఇది దీనికి తలకాయ వంచుకుని ఈ రాష్ట్రంలో సగం జనాభా అక్కడ ఉంటున్నారండి. 5,20,00,000 మందికి 1,60,00,000 మంది జనాభా అక్కడ ఉంటున్నారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయో అక్కడ ఉన్నాయి. అందువలన 50 కోట్ల ముష్టికి మీరు యాక్సెప్ట్ చేస్తే, ఈ ముష్టి కూడా మన రాష్ట్రానికి స్పెషల్గా ఇవ్వట్లేదండి. తెలంగాణలో హైదరాబాద్ మినహాయించి మొత్తం అన్ని జిల్లాలకే, తెలంగాణ మొత్తం ఉన్న 9 జిల్లాలకు ఇచ్చేసి ఈ రాష్ట్రంలో 7 జిల్లాలకు ఇచ్చి ఇదే మీకు ఇచ్చాం పండగ చేసుకోండి. నేను అన్న దాంట్లో ఒక్క దాంట్లో అవాస్తవం ఉంది ఏంటంటే ఎవరన్నా అడగమనండి, తెలకాయ ఉంచుకుంటాను. 50 కోట్లు ఇచ్చి దీనికి పండగ చేసుకోండి అంటే ఇవాళ మళ్ళీ వెంకయ్యనాయుడు గారు ఇంకో సన్మానానికి తయారవుతున్నారు. మరి మీరు ఏ రకంగా పాజిటివ్ స్టెప్ పడింది అని అంటున్నారు? పాజిటివ్ అంటేనండి, ఒకటి అసలు నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఉత్తరప్రదేశ్ విజయం సాధించిన తర్వాత మిగతా వాళ్ళు కిక్కురు అనే పరిస్థితులు లేరు. అవును, మాట్లాడితే నా బాధ ఏంటంటే తెలుగు వాళ్ళు ఒకసారి ఎన్టీ రామారావు గారు గట్టిగా నిలబడి పోరాడారు, రాజశేఖర రెడ్డి గారు చాకచక్యంగా పోరాడారు, ఎవరన్నా కానండి, అటు తీసుకొచ్చి ఇటు తీసుకొచ్చి. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఎలాంటి పోరాటం చేసే స్థితి లేదు. వాళ్ళ అధికారం పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ మేము వీళ్ళిద్దరినే కేంద్రం కేసులు పెట్టి బెదిరిస్తాననే పరిస్థితికి వస్తూ ఉందా అని భయం కలుగుతోంది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజార్లో పాతరేసినట్టు చేస్తూ ఉంటే ఒక చెంబు నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇక్కడ కొడితే కడుపు మండిపోలేదండి. ఇక్కడ ఎవరికి కడుపు మండిపోయింది. ₹10 వాళ్ళు కూడా ఈ చట్టబద్ధ ప్రకారం మా ఆంధ్రుల రాజధానికి ఏమొచ్చింది, అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఏమొచ్చింది, 2 ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నా. రైట్, శ్రీనివాస్ గారు మనం కంటిన్యూ చేద్దాం. మనతో మాట్లాడడానికి రాము గారు సిద్ధంగా ఉన్నారు, బెంగళూరు నుంచి కాల్ చేశారు, ఫోన్ కాల్లో ఉన్నారు. రాము గారు చెప్పండి. రాము గారు చెప్పండి. సార్ శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి రాము గారు. సార్ ఇందాక మీరు మాట్లాడారు, చాలా బాధ వేసింది సార్ నాకు. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఇప్పుడు కూడా నేను బెంగళూరులో ఇంకా చూస్తున్నాను. ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది వాళ్ళు ఎంతవరకు చెప్పుకొస్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు మనకి. అది ఎంతవరకు లాంగ్ టర్మ్ ఉంటుందని కూడా మనకు తెలియదు ఇప్పటి వరకు. అది ఎంతవరకు శాశ్వతం అనేది కూడా మనకు తెలీదు. అది ఎలా ముందుకు పోతుందో కూడా మనకు తెలీదు. కానీ మీరు మాట్లాడుతున్నారు చూడండి, చాలా నాకైతే చాలా బాధాకరం అండి. బాధ కాదండి, కసి రావాలి. నేను అందే మళ్ళాంటి వాళ్ళకండి కసి రావాలి, కసితో సాధించుకుంటామండి. మనం జీవితాలను త్యాగం చేసుకోక్కర్లేదు. నేను ఎప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఏదైతే అలా పెట్టారో నేను అలా మాట్లాడినాం. పోరాడి సాధించుకోవాలి, దమ్ముంది మనకి. ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారి వారసులు అండి. అది కూడా చెప్పుకోలేకపోయాం మన దేశంలో. విదేశంలో ఆయన కోసం 2 విగ్రహాలు ఉన్నాయి. టెట్రాసైకిల్ ఆరోమేసిన్ కనిపెట్టిన గొప్ప వాళ్ళు ఉన్నాం. మనం చెప్పుకోలేకపోతున్నాం. పోరాడాలండి, బాధపడద్దు, ధైర్యంగా పోరాడదాం. రైట్, ఇందాక మీరు కంటిన్యూ చేస్తున్నారు. సో మనకి ఈ ప్రత్యేక ప్యాకేజ్ వల్ల ఎటువంటి నిధుల రూపంలో ఉపయోగం కలగట్లేదు, అందరికీ ఇచ్చే విధంగానే సహజంగా మనకు కూడా ఇచ్చారు అని మీరు చెప్తున్నారు. మీన్వైల్ ఇంటరప్ట్ చేసాం, ఫోన్ కాల్ వచ్చింది. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, విదేశీ సహాయంతో వచ్చే ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా 90% ప్రత్యేక తరగతి హోదాలు వస్తే 90% నిధులు. ప్రత్యేక తరగతి హోదాలు వచ్చిందంటే స్వర్గం వస్తుందని నేను ఎప్పుడు చెప్పనండి. పొలిటికల్గా మాకు ఎన్నికలు లేవు, ఏమీ లేవు.
రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా అని చెప్తున్నాం. చంద్రబాబు గారు వాళ్ళ దాంట్లో ఇన్సెంటివ్స్ వారికి చెప్పమనండి, అసెంబ్లీలో ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పమనండి, కానీ మాకు అర్థం తెలుసు. మాకు రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా అంటే ఫిబ్రవరి 20వ తారీఖున ఏదైతే రాష్ట్రం తలుపులు వేసి సావగొట్టి ఫిబ్రవరి 18 ఏదైతే రాష్ట్రాన్ని విడగొట్టారో 20వ తారీఖున హామీ ఇచ్చారో అప్పుడు ఉన్న 11 రాష్ట్రాలకు ఏదైతే హోదా రాష్ట్రాలకు ఏదైతే రాయితీలు ఉన్నాయో అవి అడుగుతున్నాం మేము. ఇంకో విషయం కూడా ఇవాళ ముగించేశారు. ఏంటి ముగించేసింది? జిఎస్టీ యాక్టు వెళ్ళిపోయింది, పక్క పెట్టేశారు, షెడ్కి వెళ్ళిపోయింది. ఏంటండి బిల్లు చదువుకోండి. జిఎస్టీ యాక్టు విత్ డ్యూ రెస్పెక్ట్స్ 2022 మార్చి 31వ తారీఖు కొరకు రాయితీలు ఏదైతే ఇప్పుడు ఇచ్చుంటే 2022 వరకు ఉంటాయి. ఒక్కసారి జిఎస్టీ యాక్ట్ చదవమనండి. తర్వాత మన రాష్ట్ర విభజన యాక్ట్తో పాటు మిగతా అన్నీ కూడా నేను ఫైనాన్స్ కమిషన్ చూశాను. దాంట్లో ఇవన్నీ కూడా వాళ్ళకి పంపించారు. మనం ఆ రోజు నిలదీయాలి. ఎవరిని నిలదీయాలి? కేంద్రంలో భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ, వారు కూడా నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. నా బాధ ఏంటంటే వాళ్ళ ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్ అక్కడ ఏం చేయట్లేదు, మనం పోరాడుతున్నాం అని చంద్రబాబు గారు సింపతి కోసం ట్రై చేస్తారు. నిజంగా పోరాడుతూ ఉన్నారు, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. కానీ ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు అక్కడ? కేంద్రంలో పదవులు ఇలా ఒడేసి కిందకి రమ్మనండి, పోరాడండి. జయలలిత గారు ఇప్పుడు లేకపోతే తర్వాత వచ్చిన పన్నీర్ సెల్వం గారు లేకపోతే ఆ తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు కానీ ఎవరన్నా కేంద్రం దగ్గర తలకాయ తగడబెట్టారండి ఆ హక్కుల కోసం? ఆ తమిళనాడు హక్కుల కోసం ప్రజలు మా అసలు ఆ జల్లికట్టు నేను వ్యతిరేకమే, కానీ సాంప్రదాయం కోసం వాళ్ళు తెచ్చుకున్నారు గొప్పగా. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో మనం వెళ్ళాలి. ఇవాళ ఇది రాపోతేనండి వచ్చే తరాలకి రాయితీ మేము అడుగుతున్నాం. ఇవాళ ఎక్స్టర్నల్ ఎయిడ్ పాయింట్స్లో కనుక 50,000 కోట్లు 1,00,000 కోట్లు తెచ్చుకోగల కెపాసిటీ ఉంది ముఖ్యమంత్రి గారు. మేబీ రైట్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. కానీ నాకు అది కాగితం కావాలి. ఎక్స్టర్నల్ ఎయిడ్ పాయింట్స్కి FRBMకి సంబంధం లేకుండా, GSTPలో లేకపోతే 3% నాన్ సంబంధం లేకుండా 1,00,000 కోట్లు కనుక మీరు తెచ్చుకుంటే విదేశీ సహాయం 90% 90,000 కోట్లు ఇస్తామని ఉంటే నిజంగా ఆ పాయింట్లో నమస్కారం పెడతాం. రైట్, ఇదే పాయింట్ దగ్గర హోల్డ్ చేద్దాం. మనతో మాట్లాడడానికి నాగార్జున సిద్ధంగా ఉన్నారు కువైట్ నుంచి స్కైప్ కాలర్ లో. ఎస్ నాగార్జున, చెప్పండి. నమస్తే అన్న. నమస్తే నాగార్జున గారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకసారి చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయన్న. ప్రత్యేక హోదాకు సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన దాన్ని తీసుకొని ఇంకో దాన్ని పోరాడాల్సిన అవసరం ఉందన్న. దాన్ని ఖచ్చితంగా ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ చట్ట పద్ధతి కల్పించారు, దానికి ఆమోదం తెలిపి అట్ ఏ టైం ప్రత్యేక ప్యాకేజ్ కి ప్రత్యేక హోదాకి పోరాడాల్సిన అవసరం. లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉండండి రాయలసీమ బ్రదర్. చిన్న విషయం, లైన్లో ఉండండి. ఎందుకంటానంటే చట్టబద్ధత అనేది కల్పించడం జరగలేదు. ఓన్లీ క్యాబినెట్లో ఒక నిర్ణయం అయింది. ఇలాంటి నిర్ణయాలు చాలా అయినాయి. చట్టబద్ధత కల్పించిన రాజధానికే కానీ చట్టబద్ధత ఇచ్చిన మన పోర్టులో కానీ రాలేదు. అందువల్ల కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పండి. మీరు ప్లీజ్ డోంట్ బి క్యారీడ్ అవే. అసెంబ్లీలో జరిగిన దాన్ని బట్టి క్యారీడ్ అవ్వద్దు. ప్లీజ్ గో హెడ్. రైట్ నాగార్జున గారు, కంటిన్యూ చేయండి, చెప్పండి. ఎస్, మేబీ కట్ అయినట్టుంది. చాలా మంది ఆల్మోస్ట్ మీరు పాజిటివ్ నోట్ తో ముందుకెళ్ళాలి అన్న వెంటనే చాలా మంది కూడా అలాగే ఎక్లైన్ అయి ఉన్నారు. 100% చట్టబద్ధత కల్పించారు కాదు. పాజిటివ్ ఏంటంటే వచ్చింది 5% అన్న 2% రాష్ట్రం ఇబ్బందులు ఉంది. వాళ్ళు ఒక పాజిటివ్ మనం వద్దని చెప్తే మీరు వద్దన్నారు కదా అంటారు. అలా కాకుండా ఆ వచ్చిన 5% 10% వచ్చింది మన రాష్ట్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అదే ఇప్పుడు నెక్స్ట్ నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ కి 3,500 కోట్లకి సంబంధించి మాత్రమే అడ్వాంటేజెస్ జరుగుతాయి. అదే ప్రత్యేక ప్యాకేజ్ వల్ల 45,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఆర్థిక నిధులు వరదల్లాగా పారుతాయి ఏపీకి అంటూ చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా నేను మన పశ్చిమ గోదావరి జిల్లా వచ్చే ముందు నిజంగా ఏమన్నా పడవలు గెడవలు తీసుకుని వద్దాం అనుకున్న ఈ వరదలు తట్టుకోలేక ఒకటి ఎవరు చెప్పారు 3,500 కోట్లని? ప్రత్యేక తరగతి హోదా గనక వస్తే గనక 3 ఉన్నాయి లాభాలు. ఒకటి సెంట్రల్ ఎయిడెడ్ చాలా సుస్పష్టంగా కూడా ఉందండి. దాంట్లో సెంట్రల్ ఎయిడెడ్ స్టేట్ ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో 90% నిధులు వస్తాయి. అది కూడా కాకుండా సెంట్రల్ అసిస్టెడ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు తగ్గించారు కొన్ని, దాంట్లో 90% వస్తుంది. అది కాకుండా అంటే కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక సహాయంలో విషయంలో గ్రాంట్స్ ఉంటాయండి. ఇది కాకుండా ఏదైతే ప్రణాళిక బడ్జెట్ ఇప్పుడు తీసేమంటున్నారు, తీపోతే ఎగ్జామ్షన్ చేసుకోండి. మీరు దానికి సమానంగా ఇస్తానంటున్నారు. సమానంగా అనేది బెంచ్ మార్క్స్ ఉండవు. కానీ
ఈ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ 19,78,000 కోట్లు అనుకుందాం కేంద్ర బడ్జెట్. దాంట్లో ప్రణాళిక బడ్జెట్ 10 లక్షలు, దాంట్లో డిఫెన్స్ కానీ మీద తీసేస్తే 5-6 లక్షల కోట్లు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న 11 రాష్ట్రాల యొక్క జనాభా 7.5 కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు. కానీ జనాభాకి 25% మాత్రమే లేవరేజ్ ఉంది బ్యాలెన్స్ చేయడానికి. ఫిజికల్ డిసిప్లిన్ ఏరియా ఇవన్నీ చూసుకున్నా మనకి 40% రాకపోయినా 30% అయినా 25% వచ్చినా రైట్ ట్రయల్గా వీరు చెప్పిన నిధులు ఆ 30% దాంట్లో వచ్చి ఉండేవి మనకి. ప్రభుత్వం తీసేసిందంటే ఎగ్జామ్షన్ చేయండి, దాని ఒక అమెండ్మెంట్ పెట్టుకోండి. ఎవరండి వాళ్ళు? ఎవరండి? కుక్క నొప్పుతుందా? కుక్క తోక నొప్పుతుందా? పార్లమెంట్ ఇచ్చిన హామీ గొప్పదా, లేకపోతే నీతి ఆయోగ్ కానీ కన్సల్టెన్సీ పొలం చేసి పడేసారు వీళ్ళు గొప్పదా? రైట్, ఒకసారి మనతో మాట్లాడడానికి స్వరూప్ సిద్ధంగా ఉన్నారు భీమవరం నుంచి స్కైప్ కాలర్ లో. స్వరూప్ చెప్పండి. సార్ శ్రీనివాస్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. హోదాకి ప్రత్యేక హోదా అంటున్నారు సార్, ప్యాకేజ్ కూడా సేమ్ అదే వాల్యూతో వస్తుంది కదా, మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు? తప్పనిసరిగా బ్రదర్, మీలాంటి యూత్ దీన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాదాపుగా నేను అనుకుంటున్నాను మీరు తెలుసండి ఎలాంటి పోరాటం చేసామో. ఇవాళ వచ్చింది ఏదైనా సరే ఫస్ట్ నిరంతరం చేసింది ఇక్కడ. దాని ముందల నాతో పాటు చాలామంది ఉన్నారు, మునుకోటి ఆత్మత్యాగం కూడా. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది. ఒకసారి చెప్తున్నా, ఎక్కడ వచ్చింది అంటున్నానండి. గోబెల్స్ అని ఉన్నారు కదా, గోబెల్స్ అని ఆ హిట్లర్ దగ్గర ఉండేవారు. ఆ గోబెల్స్కి ఇప్పుడు ఇవాళ చెప్పేదానికి గోబెల్స్ కాదు, తల ఉంచుకున్నాడు ఇవాళ. నేను అనేది వచ్చిందని పాజిటివ్గా అన్నాను. దాని డజన్ మీన్ దట్ మొత్తం వచ్చి అసలు ప్రత్యేక హోదాలో నేను ఎప్పుడే చెప్తున్నాను, నిజంగా కనుక మేము 1,00,000 కోట్లు ఇచ్చినా ఒక జియో ఇమ్మనండి, ఒక చట్టం చేయమనండి సెంట్రల్ గవర్నమెంట్ని. ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్లు కొన్న విదేశీ సహాయం అయితే ఎఫ్ఆర్బిఎం నిధులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు అడ్డు రావు. 1,00,000 కోట్లు విదేశీ సహాయం తీసుకుంటాము, దాంట్లో 90% ఇస్తాము. పోనీ 1,00,000 కాదు 50,000 కోట్లు. ఒక ఆశ్వాసన కావాలి నాకు. చట్టం, ఆ చట్టబద్ధత అడుగుతున్నాను నేను. చట్టబద్ధత అడుగుతున్నాను నేను. నెక్స్ట్ స్టెప్ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. మంచిదేనండి, చట్టం అయితే మంచిదా, కానీ క్లారిటీ ఉండాలి. రెండోది పోలవరం ప్రాజెక్టు విషయం కూడా ఇవాళ ఇందాక చూశాను, బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడితే 2014 నాటికి ఏదైతే నిధులు ఉన్నాయో దాంట్లోనే 100% బ్యాలెన్స్ దానికి ఇస్తా ఉన్నారు. అది కూడా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ఇవాళ 16,000 కోట్ల రూపాయలు, 120 కోట్లు ఎంతో ఆ రోజు బడ్జెట్ 2011 ప్రకారం ఆమోదించబడితే 2014 జూన్ 2 నాటికి అదే ఫోర్స్లో ఉంది. దాంట్లో 8,200 కోట్లు ఇంతకుముందు ఖర్చు పెట్టడం జరిగితే, ఇంతవరకు ఖర్చు పెట్టడం జరిగితే 2,878 కోట్ల రూపాయలు తాగునీటి కోసం, మిగతా ఎలక్ట్రిసిటీ కోసం దానికి ఇవ్వరంటండి. ఇది తీసేస్తే 5,000 చిల్లర కోట్లు మాత్రమే వస్తాయి మీకని వాళ్ళు చెప్తున్నారు. పుష్కరాలు ఖర్చు పెట్టామండి 3,000-4,000 కోట్లు. ఇక్కడ ఈ 5,000 కోట్ల గురించి జనం కూడా చచ్చిపోవాల్సి వచ్చిందా? కానీ అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా మరో మాట చెప్తోందండి, మొత్తం పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి నిర్మాణ వ్యయం అంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అని కూడా చెప్తోంది. అదే చూస్తున్నాను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి. ఇవాళంటే మళ్ళీ వచ్చే 3 సంవత్సరాలు ఖర్చు పెరగవచ్చు. అక్కడ ఉమామహేశ్వర గారు పాజిటివ్గా 2019 కంప్లీట్ చేస్తున్నారు. ఇవాళ 6,888 కోట్లు ఎంతో బడ్జెట్లో పెట్టారు. నేను అది కేంద్రం నుంచి వస్తుందని నేను అడిగేది ఒక విషయం. అదే క్లారిటీ ఇమ్మంటున్నామండి. ఇవాళ అంటే జస్ట్ చెప్పారు అన్న మాటకి వాల్యూ లేదు, ఓ జీవో పాస్ చేసి చట్టంలో ఉన్నదానికి వాల్యూ లేదు కదండి. చట్టం ఉన్నదానికి మేము క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం నేను రేట్లు పెంచిన దానికి కూడా నేను తప్పట్ను. చట్టంలో లేదా అండి? పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది అని రాష్ట్ర విభజన చట్టంలో లేదా అండి? రాష్ట్ర విభజన చట్టంలో ప్రాజెక్ట్ తీసుకుంటుంది అని చెప్పారు, కానీ 100% నిధులు అంటే దట్ మీన్ నిధులు ఇవ్వాలని. కానీ ఇంకోసారి స్ట్రెస్ చేశారు వాళ్ళు, 100% నిధులు ఇస్తాము 2014 నుంచి అని చెప్పారు. సరే పాత నిధులు 5,000 కోట్లు ఇంతకుముందు ఖర్చు పెట్టి ఇవ్వకపోయినా పర్వాలేదు, సరే పక్కన పెడదాం. కానీ ఇది మొత్తం 100% ఎంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మొత్తం నిధులు మేము ఇస్తాము అని ఒక్క వర్డ్ స్పష్టత ఎందుకు రావట్లేదు? వస్తే ఆ 2 విషయాల్లో అది విషయం కానీ ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ నిజంగా అప్రిషియేట్ చేస్తాం, కానీ మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పుడు ఇందాక యువకుడు ఎంత ప్రచారంలో పడిపోయారండి. అది వస్తే మాకన్నా ఆనందించే వాళ్ళు ఉన్నారండి. జీవితం రాజకీయ ఏమీ లేకుండా మాలాంటి వాళ్ళు ఒక రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం మేము మాట్లాడుతున్నామే, అలాగే తెలంగాణ ప్రజలు కూడా వచ్చి నిజం ఇది కావాలంటున్నారే. నిన్న కర్ణాటకలో వెళ్తే కర్ణాటక తెలుగు ప్రజాసమితి రామస్వామి గారు లాంటి వాళ్ళు కానీ, తమిళనాడులో వాళ్ళు కానీ అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారే ప్రత్యేక హోదా కోసం, మనకి విభజన హామీలు రావాలని. 13 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఒక్కడిగా ఉన్నారు ఇవాళ. ఎవరికి ఆనందం కలగదండి? అదే మాకు చాలా ఆనందం. మాకు వద్దనుకుంటామా? ఎంత మా పోరాటానికి ఇంత శ్రమ లభించింది, రాత్రి వాళ్ళు కష్టపడిన దానికి, జీవితం పెట్టుకున్న దానికి ఇంత ఆనందం కలిగిందని మాకైనా ఆనందించే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యమంత్రి గారు ఆయన అధికారం మాకైనా ఆనందించే వాళ్ళు, ఆంధ్ర బాగుపడుతుందంటే
జీవితం పెట్టేవాళ్ళు మాకన్నా ఆనందించేవాళ్ళు. మేము తప్పు చెప్పాల్సిన పని లేదు. రైట్. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి బాబు కువైట్ నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. బాబు గారు చెప్పండి. హలో, నమస్కారం అన్న. నమస్తే అండి. మనం నువ్వు మాట్లాడేది నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నీ స్పీచ్ వింటా అంటావున్నా, పర్వాలే. ఒకటి వాళ్ళు మనము నువ్వు చెప్తాడు తమిళనాడు వాళ్ళు అది సాధించుకున్నారు, తెలంగాణ వాళ్ళు ఇచ్చేసినారు అని చెప్పేసి. తెలంగాణ స్టేట్ వేరే, తమిళనాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వేరే, మన ఆర్థిక పరిస్థితి వేరేనా. ఒకటినా నాకు తెలుసలేదు, నేను చదువుకోలే, మీరు మేధావులు కాబట్టి మీరు ఆలోచన చేస్తారని నేను చెప్తానా. కాకపోతే ఇప్పుడు కేంద్రంతో మనం ఘర్షణ పడి తెలుగుదేశం వాళ్ళు కానీ ఒకవేళ ప్రతిపక్షం కానీ ఎవరు ఘర్షణ పడినా కానీ వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉండదంటే ఈ కాంగ్రెస్ చేసిన పనికి ప్రతిపక్షంతో కానీ తెలుగుదేశంతో కానీ ఏరే పార్టీలతో మాకు పని లేదు అనే కాడికి తీసుకొచ్చుంటున్నా. నిన్న ఎలక్షన్లో కనుక అక్కడ అబ్బా కొడుకు వాళ్ళు గలాట పడుకొని అది బీజేపీకి వచ్చింది కాబట్టి అదేదో మేమేదో భారతదేశానికి చాలా గొప్పగా చేస్తానవని బీజేపీలు అనుకుంటున్నారు. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళ శాతకాంతనంతో వీళ్ళకి మేలు వస్తుందన్న. అలాంటప్పుడు వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఏదైనా ఘర్షణ వాతావరణం పెట్టుకుంటే కనుక వచ్చేది కనుక రాదేమోనని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నాడేమో అనేది నా డౌట్. నాకంత తెలియదు. మీరంతా నేను అనేది ఒక ఆవేదన ఏంటంటే చంద్రబాబు గారు అదే చెప్తున్నారు. చాలా మంది ప్రజల్లో, కొంతమంది మిడిల్ క్లాస్ ప్రజల్లో కూడా ఆయన కష్టపడుతున్నారు కదా అనే దాంట్లో నేను అదే చెప్పాను. ఆయన ఫైట్ చేస్తున్నారు, అక్కడ ఇవ్వట్లేదు. అక్కడ మంత్రులు ఏమో పదవుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారనే బాధ. ఇప్పుడు ఫైట్ చేయట్లేదని అనలేదు, చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు అనేది ఎస్ ఈజ్ రైట్. ఆయన ఏంటి తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదాయం ఏదైతే ఉందో 55% 42 జనాభాతో వచ్చింది. సంపన్నమైన రాష్ట్రం, బాధ్యత చెప్తున్నా అన్నారు కేసీఆర్ గారు. కరెక్టు, బ్రహ్మాండం కావాలంటే అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ చేస్తూ ఉన్నారు అక్కడ కార్యక్రమాలు. తమిళనాడుకి మనకు తమిళనాడు యొక్క ఏదైతే జిఎస్డిపి ఉందో, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మన రాష్ట్రం మీద దాదాపు 50% ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద 50%. ఆ రాష్ట్రంతో మనం కంపేర్ చేసుకున్నాం. ఆ రాష్ట్రం ఆర్థికంగా చాలా ఉన్నతమైన సిచ్యువేషన్ ఉంది. మనం బాధలో ఉన్నాం, అందుకని మనం ఎక్కువ దెబ్బలాడాలి. అంటే వెళ్ళి బీజేపీతో తెగదెంపులు అంటే తమిళనాడు రాష్ట్రం బీజేపీతో దెబ్బలాడిందండి. కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కావాల్సింది తెప్పించుకుంది. ఎందుకని అందరూ ఒకటిగా ఉన్నారు. రైట్. ఫైట్ చేయాలంటే వెళ్ళిపోయి మోడీ గారి ఇంట్లో ఇక ఈ 3 ఏళ్ల నుంచి ఇంత చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? మోడీ గారి దగ్గర కూర్చోమంటున్నాం. అయితే శ్రీనివాస్ గారు, నేను ఇంత ఫుల్గా పర్టికులర్గా ఎందుకు ఇప్పుడు చదివి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశానంటే మీ కమిటీ పేరే ప్రత్యేక హోదా విభజన హామీలకు సంబంధించి సాధనా కమిటీ అని చెప్తున్నారు. ఇప్పుడేమో ప్రత్యేక ప్యాకేజ్, ఎందుకంటే ప్రత్యేక హోదా గడిచిన చాప్టర్ అని వెంకయ్యనాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ కోసం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మీరు కూడా 10 to 20% పాజిటివ్గానే ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు. విచ్ మీన్స్ మీ ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన హామీల సాధన కోసం ఉద్యమం కాస్త తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కాదు, ఉద్యమం చేయాలనేది మాకేమో ఆకాంక్ష కాదు. దాంట్లో విద్యులు, మాన్యులు, మాజీ వైస్ ఛాన్సలర్స్ నలుగురు ఒక సలహా మండలిగా ఉన్నారు. అనేక సంఘాల వాళ్ళు ఉన్నారు. దాదాపు 100 మంది కార్యవర్గం ఉందండి దాంట్లో. అంటే మేము ఎందుకు చేస్తున్నామంటే విభజన హామీలు అన్నిటి అమలు అయితే ఇక్కడ ప్రజలు బాగుంటారు, భావితరాలు బాగుంటుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తుంది. ఇందాక సోదరుడు చెప్తా తెలంగాణ వాళ్ళు గొడవపడలేదంటే మీకు ఏపీ 14వ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం ఏపీకి 5 సంవత్సరాలు సాయం చేసిన తర్వాత కూడా ఏపీ యొక్క అంటే మొత్తం కాంపౌండ్ లోటు, రెవెన్యూ లోటు 192,798 కోట్లు ఉంటే ఏపీకి నెట్లో అంటే నికర లోటు 5 సంవత్సరాల తర్వాత కూడా 22,112 కోట్లు ఉంటే తెలంగాణలో అదే సమయానికి 21,972 కోట్లు మిగిలి ఉంటుంది. తెలంగాణలో 5 సంవత్సరాల కాలాన్ని కలిపి చూస్తే మొత్తం మిగులు 1,18,000 కోట్ల రూపాయలు ఉంటుంది. నమ్మలేరండి, సత్యం ఇది. ఎస్ కరాదు, అంత దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేసింది. కానీ అనేది మిగతా పార్టీలు ఆ రోజు గట్టిగా నిలబడి ఉండాలి. ఇవాళ ఫండ్స్ వస్తాయని చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా స్టాటిస్టికల్ ఫిగర్ ఒక కామన్ మ్యాన్ కి తెలియకపోయినప్పటికీ కూడా ఫండ్స్ వస్తున్నాయనే చెప్తున్నారు. నేను అనేది ఏ విధంగా అన్నది మీరు చెప్తున్న పాయింట్ అర్థమవుతుంది. ఒక ఇండస్ట్రీ ఒక్కటి చెప్తానండి. శ్రీనివాస్ గారు, మనం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే రాజారావు స్కైప్ కాలర్ వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజారావు గారు చెప్పండి. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అదే మీరు చెప్పినట్లుగా పాపం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, కానీ మరి కేంద్రం ఏమీ చేయటం లేదండి మనకి. ఇది ఇవాళ ఏదో చట్టబద్ధత ఏదో క్యాబినెట్లో చట్టబద్ధత కోసం అంగీకరించారు, మీరు చెప్పినట్టుగా అంగీకరించారని అన్నారు. కానీ మీరు చెప్పినట్లుగా ఇది ఇంకా చట్టబద్ధత అయితేనే కానీ దీని మీద మనం ఎటువంటి నమ్మకం కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు.
సో అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మధ్యన ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే బీజేపీ నాయకులు తగ్గిపోయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీని పోగొట్టడంలో మళ్ళీ మునిగిపోయి ఏదో చేస్తున్నారు. పాపం ఆయన కష్టాలు ఏదో ఆయన పడుతున్నారు, ఆయన కష్టాలు ఏదో పడుతున్నారు. కానీ కాకపోతే అయ్యేటట్టు ఏం కనిపించలేదు. మన పోరాటాన్ని మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో దీన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తూ ఇంకా మీరు చేసిన లాస్ట్ టైం రామకృష్ణ బీచ్లో అక్కడ చేసినట్టు కార్యక్రమాలు లాంటి వీటిని కంటిన్యూ చేయాలని మాత్రం నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. ఒకటేంటంటే చంద్రబాబు గారు ఫైట్ చేస్తున్నారనే మాట చెప్పాను నేను, కానీ కొన్ని విషయాలు చూస్తే మరీ కేంద్రానికి లొంగిపోయినట్టు అనిపిస్తుందండి. అది బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఇచ్చిన ఆ పోరాట స్ఫూర్తి ఏదో ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్, ఎసెన్స్ ఆఫ్ అవర్ పీపుల్. మన యొక్క ఆత్మ ఒక భాష నశిస్తే జాతి నశిస్తుందని ఎలా అనుకుంటామో, మనం ఒక బానిసలుగా ఉండే జాతి కాదు అని తిరిగి పోరాడాల్సిన పద్ధతిలో పోరాటలేదని నా యొక్క తీవ్ర అభియోగం కింద భావిస్తాను. ఎందుకంటే చాలా కాలం ఆయన ఫైట్ చేస్తాను. ఎందుకంటే అఖిలపక్షం వారికి సాధ్యం కాలేదనుకోండి, అఖిలపక్ష కమిటీ తీసుకెళ్ళవచ్చు కదా. ఏ రోజన్నా ఒక్కసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అఖిలపక్ష కమిటీ లేదండి. పోనీ అమరావతి మీద రిపోర్ట్ 400 కష్టపడి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి ఆయన పిలిచిన పాపన పోలేదండి. ఆయన పారదర్శకం లేదు. పోనీ ప్రత్యేక తరగతి హోదా మీద మేము తీసుకొస్తాను కదా, మై హూనా అన్నారు, నమ్మాం. నేను 36 సార్లు వెళ్ళాను, 50 సార్లు కూడా మంత్రులు కలిసి. మంత్రులు నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ గారికి వెళ్తే చెప్పారు, ఇదే మీరు కూర్చొని కుర్చీలోనే చంద్రబాబు గారు కూర్చున్నారు, 10 సార్లు అడిగారు. నేను కాదంటలేదండి. నేననేది మిగతాది మిగతా ముఖ్యమంత్రి వెళ్తారు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా మేము అడుగుతున్నప్పుడు ఇన్సెంటివ్స్, ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ లేకుండా మాట్లాడితే ఆయన మాట్లాడుతూ ఉంటారు, మీరు రండి నిన్న అన్న తీసుకెళ్తాను. అక్కర్లేదు, మేమేం చెప్పాము, మమ్మల్ని కన్విన్స్ చేయమన్నారు, చేయలేరు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉత్తరాఖండ్కి మనకి రాష్ట్రానికి ఆయన మాట్లాడుతున్నారు. ఉత్తరాఖండ్కి చూపిస్తారంట. ఉత్తరాఖండ్లో ఉద్యోగుల సంఖ్య 5 ఏళ్లలో 6,35,000 ఒకసారి 5 years వచ్చిందా చేరుకోగా. ఇంకొక విషయం ఏంటంటే మూలధన పెట్టుబడి, చిన్న రాష్ట్రం అండి, 1907 ఇండస్ట్రీస్ ఉండే మూలధన పెట్టుబడి 21,898 కోట్ల నుంచి 2013 నాటికి 1,00,000 కోట్లు దాటిపోయింది. 5 రెట్లు మూలధనం పెట్టుబడి పెరిగింది అక్కడ. చిన్న రాష్ట్రం. అలా అనేక అననుకూలతలు ఉన్న రాష్ట్రం, కొండ రాష్ట్రం, ఇబ్బందులు ఉన్న రాష్ట్రం, కమ్యూనికేషన్ సరిగ్గా లేని రాష్ట్రం, సరైన ఎయిర్పోర్ట్ లేని రాష్ట్రం. మన ఉత్తరాఖండ్లో గొడవలు జరిగితే మనం ఎయిర్పోర్ట్లు పంపించి మన ఫ్లైట్లు పంపించి తెప్పించుకున్నాం. అలాంటి రాష్ట్రంలో అంత వస్తే ఆంధ్రప్రదేశ్లో పట్టుకోగలగండి, ప్రపంచంలో నెంబర్ 1 చేయగలుగుతాం. సో రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తే అసలు ఆంధ్రప్రదేశ్ కి తిరుగుండదు అన్నది మీ అభిప్రాయం? రాయితీలతో కూడిన ప్రత్యేక మాకు ఎక్కువ అక్కర్లా, లేదు ఎక్కువ చేసేస్తారంటారు. ఇంకోటి చెప్తున్నారు, మీకు ఐఐటి ఇచ్చామండి, పండగ చేసుకుని అంటున్నారు. 18 లక్షల జనాభా ఉన్న గోవాకి ఇచ్చారండి. రైట్, మనం కంటిన్యూ చేద్దామండి. గౌరీ శంకర్ కాల్ చేశారు, కందుకూరు నుంచి స్కైప్ కాల్ సిద్ధంగా ఉన్నారు. గౌరీ శంకర్ చెప్పండి. హలో మేడం. చెప్పండి గౌరీ శంకర్. ఏమీ లేదండి, ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు. దానికంటే మనకి బయట నేషన్స్ నుంచి రావాల్సిన అమౌంట్స్ కొన్ని ఉన్నాయండి, మరి వాటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? ఏదండి గౌరీ శంకర్ గారు, ఒకసారి మళ్ళీ మీ క్వశ్చన్ రిపీట్ చేయగలరా? అంటే కేవలం ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా మనకు వచ్చే నిధుల గురించే మీరు ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? ఇంకా మన స్టేట్ కి రావాల్సిన నిధుల గురించి ఇంకా చాలా అదర్ మీన్స్ కూడా ఉంటాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడండి? యాక్చువల్ గా కందుకూరు కూడా మనం వెళ్ళొచ్చాము. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్ట్ కావాలి, మేము బైక్ యాత్ర కానీ కార్యాత్ర కానీ పెట్టినప్పుడు కందుకూరు కూడా వెళ్ళి మీటింగ్ పెట్టి వచ్చాము. ఆ ప్రాంతం కూడా చాలా వెనుకబడి ఉందండి. కందుకూరు ఫ్లోయిడ్ కానీ నీటిపారుదల కానీ నిజంగా ప్రకాశం జిల్లా కానీ. ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం మేము సత్యమండి, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాం. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడి వస్తున్నాయి. మీరు ఇచ్చిన కాగితాలు ఒక దగ్గర ఆగిపోయి ఉన్నాయి. ఒక ప్రత్యేకంగా పెట్టుకుని మన హిందూపురంలోను అలాగే విజయనగరంలోను ఈవెన్ అమరావతి పక్కన ఉన్న దగ్గర మనం ఒక డిఆర్డిఏ సంస్థలు కానీ కొంత స్థలం అలాట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. దీని మీద ఫాలో అప్ చేయాలంటే తర్వాత ఆయన మాతో పాటు నిపుణులు వచ్చారు, తర్వాత మాట్లాడుతున్నారు. మళ్ళీ జీవితం 2 ఏళ్ళు అయింది మాట్లాడలేదని. అంటే నేననేది ఏంటంటే ఫాలో అప్, వాళ్ళు కూడా చెప్పింది పాజిటివ్గా తీసుకున్నాం. మలాంటి వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు, ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్స్ ఇస్తా ఉన్నారు, అన్ని చెత్తబుట్టలోకి వెళ్ళిపోతున్నాయి. సింగపూర్ రిపోర్ట్స్ అన్నీ వస్తున్నాయి సార్, రానివ్వండి, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ లెట్ us కమ్ టు దిస్ పాయింట్ అగైన్, బ్యాక్ టు అవర్ ఇది. మేము అందా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటానికి ఖచ్చితంగా మనకి సాధికారిత కనుక ఉంటే రైట్ ట్రయల్గా మనకు ఆఫర్స్లోకి వస్తాయి. రోజు నా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనేది తెలుగుదేశం పార్టీ అట్లా మా అందరి ముఖ్యమంత్రి అండి. మేము రాష్ట్రం మాకు కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలు ఒకటే ముఖ్యమంత్రి, ఆయన పార్టీకి
ఆయనకి అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టే. ఆయన సంఖలో సంచి చేసుకుని ఢిల్లీకి వెళ్ళి 30 సార్లు తిరిగి వచ్చి వాళ్ళందరినీ బతిమాల్చుకునే అవసరం అనేది ఒక్కసారి అవసరం అవుతుంది, ప్రతిసారి అవసరం లేదు, మాకు బాధ కలుగుతుంది. అలా కాదు, రైట్ రాయల్గా పోరాడు ఎందుకు తెచ్చుకోలేరు? పోరాటం కుదరదంటే జయలలిత గారు కూర్చొని ఎందుకు ఎలా తెచ్చుకున్నారు? అందరూ కలిసి కట్టుకున్నారు. అందుకని చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అన్ని పక్షాలు అందరిని రమ్మనండి, అఖిలపక్షం పెట్టమనండి. ఎందుకు కలిసి రారు? వాళ్ళ ప్రతిపక్షాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక్కళ్ళే ఉద్యమం కాదు, అందరినీ కలిసి ఉద్యమం చేయమంటున్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం నేను అనుకుంటున్నానండి, కలిసి లేరండి. కులాలు, మతాలు, ఒక జిల్లా మీద ఇంకో జిల్లా వాళ్ళు, అభిమానాలు వేరండి, దురభిమానాలు, ద్వేషం అండి. ఇది ఆగిపోవాలి. ఇలాంటి దుర్మార్గమైన భావన రాజకీయ నాయకులే పెంచి పోషిస్తున్నారు కొంతమంది. ఇది ఆగిపోయి తెలుగు వాళ్ళందరూ ఒక్కటై ఆంధ్రులకు శక్తి ఢిల్లీలో చూపిస్తే ఏం చేస్తారు మోడీ గారు కానీ ఇంకొకరు కానీ? ఏం చేస్తారు? ప్రత్యేక హోదా అప్పుడు సాధించవచ్చు. ఏం చేస్తారు? రామకృష్ణ సిద్ధంగా అన్నారు హైదరాబాద్ నుంచి స్కైప్ కాలింగ్ లో. ఎస్ రామకృష్ణ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు. రామకృష్ణ గారు నమస్కారం, చెప్పండి. సార్ నేను ఆంధ్ర నుంచే సార్ ఉండేది, సెటిల్ అవుతాం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. చెప్పండి. హలో సార్, నేను ఆంధ్ర సార్, మచిలీపట్నం నుంచి సెటిల్ అవుతాం, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉన్నట్టు కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న 3 పార్టీలు కానీ, మేజర్ 2 పార్టీలు కానీ, ఏ పార్టీ కూడా ఆమరణ నిరాహార దీక్షను చేసి కేంద్రాన్ని కిందకి దించే ప్రయత్నం చేయలేరండి. ఒక జల్లికట్టు లాంటి విషయంలోనే తమిళనాడు సెంట్రల్ గవర్నమెంట్ ని కిందకి తీసుకొచ్చినప్పుడు మన ప్రత్యేక హోదా అనుకోండి, ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయినా కూడా మ్యాటరు, అసలు అలాంటి ఒక ఇంపార్టెంట్ విషయంలో ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా ఒక దీక్ష చేసి బెంచ్ సర్కిల్ దగ్గర లేకపోతే ఒక రవాణా వ్యవస్థను సంభింపజేసో సెంట్రల్ గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చే ఎఫర్ట్ పెట్టలేరా అంటారా? కాదు, ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేశారు, తర్వాత దానికన్నా ముందే శివాజీ గారు చేశారు ఆమరణ దీక్ష, తర్వాత నేను ఆమరణ దీక్ష చేశాను, తర్వాత మొన్న అల్లూరి సీతారామరాజు గారు మేనల్లుడు సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు నెల్లూరు నుంచి అనంతపురం నుంచి వచ్చి విద్యార్థులు అక్కడ యువజన అనేక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆమరణ దీక్షలు చేశారు. చూశారు మీరు ఎంత క్రూయల్గా ఆ టెంట్లను కూడా పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పడగొట్టి కూడా చూసాము. ఒకటి ఏంటంటే మచిలీపట్నం అంటే 4 హైదరాబాద్ ఒక అంతస్తు ఉన్నప్పుడు 4 అంతస్తులు ఉండే అసలు హామిల్టన్ పాతాళ రాసిన ప్రకారం చాలా అద్భుతమైన నగరంగానే ఆ రోజులు సూత్రీకరించారు. రోమ్ నుంచి మలయ వరకు తిరిగే ఆంధ్ర నౌకా పతాకాలతో తిరిగి దానికి లంగరేసి అద్భుతంగా ఉండేది. వాళ్ళు మచిలీపట్నం ఎలా ఉందో చూసాం. ఇలాగ నేను తప్పనిసరిగా ఇప్పుడు ఓ పక్కనే ఉద్యోగాలు ఈ 3-4 సంవత్సరాల్లో 9 లక్షల మంది బయటకు వచ్చారండి దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్. వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, సంఘటిత రంగంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మా దగ్గర ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్టీఐ యాక్ట్ వేస్తుంటే 5,000 10,000 అంటూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలు, మిగతా ఇంకో 10,000. అవతలేమో మిగతా హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అవతలేమో ట్రంప్ బాబాయ్ గారు తగులుకున్నారండి మమ్మల్ని అక్కడ అమెరికాలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ రాయితీలు కనుక వస్తే ఇవాళ ఆ 15% ఈ దీనికేం ఉపయోగం లేదండి. ఖచ్చితంగా కనుక ఆ రోజు ప్రత్యేక హోదా మేము ఎందుకు అడిగామంటే దాంతోపాటు రాయితీలు కూడా వస్తాయని. ఎవరన్నా మిలిటరీలో ఆర్మీలో జాయిన్ చేసుకున్న ప్యాంట్ ఇచ్చేసి చొక్కా ఇవ్వకుండా మీరు యుద్ధానికి వెళ్ళమని చెప్పరండి. మేము స్పెసిఫిక్గా బొట్టు పెట్టి చెప్పాల్సిన పని లేదు అది. అందువల్ల రాయితీలు కూడా వస్తాయి. రాయితీలు వస్తేనే ఇండస్ట్రీస్లో పరిశ్రమలు వస్తాయి, ఎంతమందికి వస్తాయని మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మొదటి నుంచి చెప్తున్నాం. ఇవాళ రాయితీలు వేరని మాకు తెలుసు, కానీ రాయితీల గురించి మాట్లాడలేదు, ఎత్తేసారు, షాప్ ఎత్తేసినట్టున్నారు. ప్రజలు కూడా కన్విన్స్ చేసేటట్టు కార్యక్రమం పడ్డారు. కాదు, విశాఖ ఉక్కు దగ్గర నుంచి పోరాటం చేసి తెచ్చుకున్నాం, చాలా నిరంతర పోరాటాలు చేశాం మనం. ఖచ్చితంగా ఇవాళ మనం పోరాటాలు ఎక్కువగా త్యాగాలు చేసి చేయక్కర్లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అంతకంటే లేదు. కాకపోతే సిఐ సదస్సుల ద్వారా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి 1168 కంపెనీస్ 1168 ఎంఓఎల్ గ్రౌండ్ అయ్యాయని చెప్పి చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జీడిపి 11.67%తో ముందుకు దూసుకెళ్తోందని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవన్నీ ప్రత్యేక హోదా లేకపోతే కూడా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ కనిపిస్తుందని చెప్తున్నారు కదా. అందుకనే మోడీ గారు ఇంకెంత బాగా డెవలప్ అయ్యి ప్రపంచంలో నెంబర్ 1 అయినప్పుడు ఎందుకోనో అనుకుని ఉంటారని తెలియదండి. కానీ ఒకటి మాత్రం 43.67% ఇక్కడ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయ్యారంటే అన్ఇమాజినబుల్. గుజరాత్కి 23 లక్షల కోట్ల రూపాయలు 2019లో ఆనంద్ బెన్ 15లో ఆవిడ ఉండగా ఆమోదం చెందాయి. నేను హర్యానా కానీ పంజాబ్ కానీ అనేక పరిశీలించాను ఈ భాగస్వామ్య సదస్సు ప్రకారం. అందులో లోయెస్ట్ 2.8% నుంచి 9%, మ్యాక్సిమం 11%, 13% గ్రౌండ్ అయినాయండి. ఇది నిజంగా కనుక
ఇవాళ 16 లక్షల కోట్లు, ఇంతకుముందు 5 లక్షలు. నిజంగా కనుక గ్రౌండ్ అయితే కనుక ఏ గ్రేట్ అచీవ్మెంట్. బట్ నాకు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కానీ మిగతా యాక్ట్ ప్రకారం కానీ సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఇందాక మీరు చెప్పినట్లుగా ఉత్తరాఖండ్లో ఎవరైతే ఈ పెట్టుబడులు వరద కురిపిస్తున్నారో ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్కి సంబంధించి మీరు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే అదే ఊరికి సంబంధించిన సీఎం చంద్రబాబు లాగా మేము కూడా ప్రత్యేక ప్యాకేజీకి ఓకే అని చెప్పుంటే బాగుండేదేమో, ఇవాళ ప్రత్యేక హోదా వల్ల మా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి ఆయన కూడా స్వయంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీలు పెట్టకుండా ఉత్తరాఖండ్ పరిగెత్తి హిమాచల్ ప్రదేశ్ కాదండి. అక్కడికి ఎందుకు సీఎం గారు సహచరులే వెళ్ళిన తర్వాత ఉపయోగం లేదని ఈయన స్టేట్మెంట్ చేశారని ఎందుకు అనుకోకూడదని అడుగుతున్నాను. ఎందుకు మనం అసలు ప్రత్యేక హోదా అవసరం లేదు, వీళ్ళందరూ విజ్ఞులు కాదనుకుంటే అసలు ఆ రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులు అసలు పనికిమాలిన వాళ్ళని అభిప్రాయం, అలాంటి అభిప్రాయాలు తప్పండి. అది వాళ్ళందరూ విజ్ఞులు. మరి అందుకనే తీర్మానం చేశారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసిన వాళ్ళు పనికిరాలని వాళ్ళ ఉద్దేశం తప్పు కదా. వాళ్ళందరూ నాలెడ్జ్ తెలుసు, వాళ్ళు బాగా అక్కడ మన గౌరవ శాసనసభ్యులు కానీ చట్టసభలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విజ్ఞులు, గొప్పవాళ్ళు. వాళ్ళు అందుకని అది తెలుసుకుని మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని అందుకనే తీర్మానం చేశారు వాళ్ళు. అందులో ముఖ్యమంత్రి గారే తీర్మానం ప్రవేశపెట్టారే. అందుకని ముఖ్యమంత్రి గారు కానీ తెలివి తక్కువ అనుకోం కదండి. ఆయన కూడా చాలా తెలివిగా ఎంలో ఎకనామిక్స్ చేసిన ఆయన. అందువల్ల తప్పనిసరిగా ఇవాళ కేంద్రం ఒత్తిడి చేస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి ప్రకారం ట్యూన్ ప్రకారం మనం ప్లే చేస్తాం అనేది మాకు కనపడతా ఉంది. కొంత స్థితప్రజ్ఞత అనేది ఉండొచ్చు, కానీ పోరాట స్ఫూర్తి అనేది కూడా కావాలి. కేంద్రంతో ఎన్టీ రామారావు కావాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. గిరిధర్ బెంగళూరు నుంచి మీరు స్కైప్ కాలింగ్ లో సిద్ధంగా ఉన్నారు. గిరిధర్ చెప్పండి. నమస్కారం అండి, శ్రీనివాస్ గారు. నమస్కారం అండి సార్. యువర్ థాట్స్ అండ్ యువర్ ఐడియాస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. కాకపోతే ఏంటంటే ఎంతమంది మీలాంటి మేధావుల మాట నుంచి ఇన్స్పైర్ అవుతారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి కానీ మీలాంటి మేధావులు మాట్లాడి ఇన్స్పైర్ అయ్యి దానికి ఫలితాలు రావాలంటే మీలాంటి వాళ్ళు నిజంగా రాజకీయాల్లోకి రావాలి సార్. మీరు చెప్పండి. మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే నా పర్సనల్ ఫీలింగ్ అంటే నెగిటివిటీ అనేది వదిలేయాలి సార్. మీరు చెప్పినంత అంత బ్యాడ్ అయితే లేదనిపిస్తుంది నాకు. బికాజ్ చంద్రబాబు నాయుడు కూడా హీ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. వీ హ్యావ్ సీన్ వాట్ హీ హెస్ డన్ టు ఆంధ్రప్రదేశ్ అండర్ హైదరాబాద్. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఆయన ఈ స్టేట్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకున్న లిమిట్స్లో మనం ప్రతిదానికి సెంటర్లోంచి విడిపోయి లేకపోతే వీ కాంట్ క్వశ్చన్. ప్రత్యేక హోదా అనేది ఇట్స్ ఎ క్లోజ్ చాప్టర్. ఐ ఫుల్లీ అగ్రీ దట్. వాట్ కెన్ వీ డూ సార్? వీ డోంట్ హ్యావ్ ద మెజారిటీ టు పాస్ దట్ స్టేటస్ ఇన్ ద పార్లమెంట్. వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీ రావడానికి వీల్లేదని ఒక సూత్రం పెడతారు, మనం కన్ఫర్మ్ అయిపోదామా? మీరు అసలు ఢిల్లీకి కూడా రావడానికి వీల్లేదని చెప్తే మనం కన్ఫర్మ్ అయిపోదామా? ఇచ్చిన పార్లమెంట్ ఇచ్చిన హక్కుని కాదనుకుందామా? మీరు నోరు మూసుకోకపోతే మీ నోరుకి కుట్లు వేస్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర వాళ్ళకే మీకే స్పెషల్ శిక్ష అంటుంది. ఊరుకుందామా? క్లోజ్ చాప్టర్ అని రాజకీయ నాయకులందరూ క్లోజ్ చేసేసారు. ఒక ఆశయంతో ఎందుకు కాదని అనేక మంది ఉన్నారు నిస్వార్థంగా చేసేవాళ్ళు. నేను ఎందుకు బాధపడతానంటే సిచ్యుయేషన్ అంతా బాగాలేదని విద్యార్థుల దగ్గరికి వెళ్దాం, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళని అడుగుదాం. మిడిల్ క్లాస్ నా బాధ ఏంటంటే వాళ్ళ సంపన్నులు అందరూ బాగానే ఉన్నారండి. 90% బాగా కడు పేదరికంలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి చూస్తూ ఉంది. మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఉందన్న మిడిల్ క్లాస్ పీపుల్స్ సాంప్రదాయాలకు కట్టుబడి లాబిడింగ్ చేసిన విజయ మాల్యాలకు ఎగిరిపోరు. వీళ్ళు పే స్లిప్ ప్రకారం ట్యాక్సులు కడతారు. అన్నీ మిడిల్ క్లాస్ పీపుల్ అన్నీ కావాలి. వీళ్ళు రేపు పొద్దున్న వీళ్ళ పిల్లలు దెబ్బతింటారట. అమెరికాలో ఉద్యోగాలు లేకుండా, మీద చోట్ల ఉద్యోగాలు లేకుండా వాళ్ళు ఇవాళ ఈ దుష్ఫలితాలు ఇవాళ రావు. మేము చెప్పేది ముందు చెప్తున్నాం. వచ్చే 3, 4, 5 సంవత్సరాలు ఇప్పుడు పెరిగే పిల్లలకి ఏమవుతారు? చాలా ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తాను. డెఫినెట్గా కొన్ని లాజిస్టిక్ సెంటర్ కింద చేయడానికి కానీ ఈ దీన్ని తీసుకురావడానికి కానీ కారిడార్ గురించి ట్రై చేస్తాను నేను. కాదు, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ పోరాట స్ఫూర్తితో ఏ విధంగా ముందుకు వెళ్తారు చెప్పండి ప్రత్యేక హోదా కోసం? మేము ఒకటేనండి, మొదటి ప్రాతిపదిక ఏంటంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్ళి కూర్చుని మాకు ఖచ్చితంగా వచ్చేంత వరకు మాకు రాయితీలు ఇవ్వండి. దాంతోపాటు సరే ప్రత్యేక తరగతి హోదా అన్నారు, మీరు క్లోజ్ చాప్టర్ కింద చేశారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగా దిక్కు లేకపోతే ఇవాళ కేబినెట్ నిర్ణయానికి ఏం విలువ ఉంటుందండి? కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఇచ్చిన దానికే లేకపోతే తర్వాత ఇవాళ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దానికి ఏం వాల్యూ ఉంటుంది? రేపు పొద్దున్న చట్టం ఇచ్చిన దాంట్లో క్లారిటీ ఇవ్వాలి కదా. 2 అయిపోయేటప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి, మళ్ళీ కొత్త ఎన్నికలు చేస్తూ ఉంటారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మామూలు ఇది కాదు కదా. తప్పనిసరిగా నేను చెప్తున్నానండి, అందరూ కలిసి పోరాడితే నిర్దిష్టంగా పోయిన 100 రూపాయల బదులు 80 రూపాయలు ఇచ్చాం. మేము ఇబ్బందులు పడుతున్నాం, మీరు ఇబ్బందులు పడుతున్నారు, రమ్మనండి. ఎన్ని హామీలు నాకు ఎంత బాధగా ఉందంటే. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, గిరిబాబు గారు సిద్ధంగా ఉన్నారు కువైట్ నుంచి మాట్లాడడానికి మనకు స్కైప్ కాలర్లో. ఎస్ సార్, చెప్పండి గిరిబాబు గారు. నమస్తే సార్ చలసాని గారు. నమస్తే అండి. మీరంటే మాకు చాలా గౌరవం, మంచి సలహాలు ఐడియాలు, పెద్దలు, మీరు ఎంతో అనుభవం కలిగిన వారు. కానీ కొన్ని పరిస్థితులు రాష్ట్రంలో చూస్తుంటే స్టేట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది ఒక స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనం డెవలప్ అవడానికి ఎంత టైం పడుతుంది మీకు అందరికీ తెలుసు. అదే ఒక ఇల్లు కట్టడానికి ఇంత టైం పట్టేది, ఒక స్టేట్ని డివైడ్ చేసి కొత్త స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎంత డెవలప్మెంట్కి ఎంత ఫండ్ కావాలి, ఇవన్నీ మీకు అన్నీ తెలుసు. అలాగే ప్రతి ఒక్కసారి స్పెషల్ స్టేటస్ మీద సెంట్రల్లోకి వెళ్ళి మనం గొడవ చేద్దాం అంటే ప్రస్తుతానికి సెంట్రల్తో గొడవ పెట్టుకుంటే మనకు వచ్చే ఫండ్స్ ఏం రావు సార్. పైగా ఇంకోటి ఏంటంటే మనకు ఎటువంటి రిలేషన్, వాళ్ళకి ఎటువంటి మనకు సపోర్ట్ వాళ్ళకి నాట్ నెసరీ, మీకు తెలిసిందే. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి రిలేషన్స్తో డెవలప్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కసారి స్పెషల్ స్టేటస్ అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని చోట్ల పెడతామంటే దానికి మీరు వ్యతిరేకిస్తున్నారు కొంతమంది. దాని ముందుండి జనాలు రెచ్చగొట్టి అక్కడ కంపెనీలు ఏవి రానికుండా పొల్యూషన్ అనో ఇంకోటనే అవి వ్యవసాయ భూములను ఇంకెక్కడి నుంచి తేవాలండి? మీరు కొంచెం ఐడియాలు, మీలాంటి వాళ్ళు ప్రతిపక్షాలు కొంచెం నిర్మాణాత్మక దృష్టితో వాళ్ళకి గవర్నమెంట్కి మీరు కొన్ని సలహాలు ఇస్తే బాగుంటుంది. ఎవరు తీసుకుంటారండి? మీరు బ్రదర్ మీ లైన్లో ఉండండి. ముఖ్యమంత్రి గారికి ఇంత పుస్తకాలు ఇచ్చాం, మేం కాదు మిగతా నిపుణులు ఇచ్చారు, చెత్తబుట్లో పడేశారు. ఒక్కళ్ళు పట్టించుకునే అఖిలపక్ష కమిటీ లేదని ఈ దేశంలో ఏకే ఉండదు. ఈవెన్ నేను చెప్తున్నానండి, ఎక్కడన్నా మిలిటరీ దేశాల్లో ఉండేమో ఆ విధంగా ఉన్న పరిస్థితి. ఒక్క అఖిలపక్షాన్ని పిలిచారా? మీరు చెప్పండి, ఎవరు సలహాలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? మీరు అన్నారు కదా ప్రత్యేక హోదా ఒక్కటే, ఇంకోసారి స్పష్టంగా కూడా ఇందాక వారు చెప్పడం జరిగింది, మేము ప్రత్యేక హోదాతో ఒక్కదాంతోనే స్వర్గం వస్తుందని చెప్పే మనిషిని కాదు. మొదటి నుంచి నేను నిలబడి ఉన్నాను ఆ మాట మీద. మాకు రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కావాలి. విభజన హామీలన్నింటిలో కూడా అది ఒక భాగం మాత్రమే. కడప ఉక్కు ఫ్యాక్టరీ భాగమే. మాకు ఒక కారిడార్లో చెన్నై నుంచి బెంగళూరు కారిడార్ ఆంధ్రపురాన్ని భాగం చేయటం, కృష్ణపట్నాన్ని భాగం చేయటం కూడా మాకు అవసరం. రైల్వే జోన్ అవసరం, ఉత్తరాంధ్రకి 24,000 కోట్లు అవసరం. మేము అన్నీ మాట్లాడుతున్నాం. ఏమొచ్చిందో చెప్పండి. ఇవాళ 16 లక్షల కోట్లు వస్తే ఇంకా కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరం ఉంటుందని అంటారు. ఇవాళ 16 లక్షల కోట్లు వచ్చింది, మాకు అవసరం లేదు ప్రత్యేక హోదా అన్నప్పుడు ఇంకెందుకు పోరాడుతూ అనుకుంటే ఏం చేస్తారు? మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీకు? ఇవాళ 2 లక్షల కోట్లు, రేపొద్దు ఇంకో 2-3 సంవత్సరాలు 2,40,000 కోట్ల రూపాయలకి అప్పులకు చేరుకోబోతున్నాం. మీ గురించి పోరాడుతున్నాం మేము, మా గురించి కాదు. మీరు అక్కడికి వెళ్ళి బెంగళూరులో వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. తాడి తిప్పేది బీసీ ఎస్సీ మైనార్టీ యాక్షన్, తుడుం దెబ్బర, నగరబేరి, బంజారాబేరి, మాదిదొండారి హక్కులు, వీళ్ళందరూ కార్మిక కర్షకులు చేస్తే మనకు అవసరం లేదా? అబ్సల్యూట్లీ రాజకీయాల మీద, లేదంటే చంద్రబాబు నాయుడు గారికో జగన్ గారికో లేకపోతే ఇంకొకరికో పవన్ కళ్యాణ్ గారికో మాకు పొలం గట్టి తగదా లేవండి. వాళ్ళు మంచి చేస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ కావాలన్నాం, మేము అవినీతి జరగకూడదన్నాం, గోదావరి జిల్లాకు ఎస్సీ కావాలన్న వాడిని, అమరావతి రైతులు హ్యాట్సప్ చెప్పిన వాడిని, నేను చెప్తున్నాను దాంట్లో డెఫినెట్గా అమరావతి అక్కడ జరగాలి, అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. అర్థమవుతుంది. కనిష్ కాల్ చేశారు, కువైట్ సిద్ధంగా ఉన్నారు స్కైప్ కాల్. ఎస్ చెప్పండి కనిష్. నమస్కారం మేడం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్. మీరు చేసినట్టు నేను గతంలో ఇదే TV9 లో మీరు వారధిలోకి వచ్చినప్పుడు గతంలో 2 సార్లు మాట్లాడినాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను సార్. మీరు చేసినటువంటి కృషి ఈ రోజు ప్యాకేజీ విషయంలో కావచ్చు, లేదా ఇంకొక విషయంలో కావచ్చు, ఏదైతే ప్రత్యేక హోదా రాలేదనేది పక్కన పెడితే ప్యాకేజ్ అయినా కానీ ఆ కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మీరు ఏదైతే పోరాటాలు చేసినారో ఆ పోరాటాలు కనీసం పూర్తి స్థాయిలో కాకపోయినా కానీ కొంతైనా కానీ ఫలించినట్లుగానే నేను అనుకుంటున్నాను సార్, నా వ్యక్తిగతంగా. అదొకటి. రెండో పాయింట్ సార్, మీరు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో రాయలసీమ అన్యాయం అయిపోయిందని చెప్పి మీరు ఫస్ట్ లో ఏదైతే చెప్పినారో మీరు డిమాండ్ చేయండి సార్. ఈ రోజు ఇప్పుడు మామూలుగా ఒక స్టెప్ అయితే ఈ రోజు వచ్చింది, ఏదో ఒకటి ప్యాకేజ్ అయినా కానీ ఈ ప్యాకేజ్ మొత్తం కూడా ఆంధ్రాకి మాత్రమే పరిమితంగా
ఆంధ్ర మాత్రం అభివృద్ధి అవుతుంది. రెండోది నేను అడిగేది ఏంటంటే కనీసం ఇప్పుడు మీరు ఉండేటువంటి సిచ్యువేషన్ లో రాయలసీమలో ఉండేటువంటి హైకోర్టు కానీ లేదా అదేవిధంగా ఉండేటువంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి కానీ అదేవిధంగా నిరుద్యోగుల గురించి కానీ మీరు పోరాడండి సార్. దీన్ని అయినా కానీ ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నేను అనంతపురంలో అమాన దీక్ష చేస్తా. ఖచ్చితంగా అనంతపురం జిల్లాకు కానీ శ్రీకాకుళం జిల్లా కానీ ప్రత్యేక ప్యాకేజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయాలని చేశాను. రెండోది ఇక్కడ దిక్కుమాల కొంతమంది తెలంగాణలో ఉన్న ఒక ఎవరో జర్నలిస్ట్ పుట్టగించినట్టున్నారు. సీమాంధ్ర అనే దిక్కుమాలిన వికృత శిశువుని పుట్టించారండి. సీమ కోస్తా తెలంగాణ ఏదైనా కానీ ఆంధ్ర అనేది ఇంకొకసారి దయచేసి మళ్ళీ ఈ తంపులు మాత్రం పెట్టమ. కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళు తయారయ్యారు ఇక్కడ ఇలా పెడతానికి. కోస్తా రాయలసీమ లేదంటే తెలంగాణ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో గొప్పదం. ప్రవాసాంధ్రులు కూడా మనం తీసుకున్నాం. అందువల్ల ఏదో ఆంధ్ర అంటే ఇదే ఒక ప్రాంతం అని అనుకోవద్దు. ఆంధ్రులు అనేవాళ్ళు ఆంధ్రులను గర్వంగా దిగుతుంది. అన్య భాషలు నేర్పి ఆంధ్రంభూరాధనుసు సైకిలించు ఆంధ్రుడా నీవు చావెందుకు అన్నాడు కాళోజీ నారాయణ గారు అక్కడ కూర్చుని. ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశాడు ఆయన. పులవర్తి నారాయణాచార్యులు గారు వీళ్ళందరూ ఆంధ్రుల గురించి మాట్లాడారు. అందువల్ల ఇవాళ సీమ ఇవాళ కాదు అక్కడ రాయలసీమలో నేను అనంతపురంలో ఎందుకు మాట్లాడాను, కడప ఫ్యాక్టరీ మీరు చెప్పడానికి ముందే మాట్లాడాను నేను. అక్కడ ఖచ్చితంగా ఇవాళ మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ముందల బెంచెస్ అనేది అనంతపురంలో ఒకటి, పాసిబుల్ అయితే మదనపల్లిలో ఒకటి, అదే అనంతపురం కానీ మాత్రం, అలాగే విజయనగరంలో ఒకటి, లేదా విశాఖపట్నం కానీ అక్కడ ఖచ్చితంగా పెట్టాలి. వికేంద్రీకరణ చేయాలని చెప్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ ఏదైతే మేము రైల్వే జోన్ అక్కడ చెప్పామో గుంతకల్లో అక్కడ కోచ్ ఫ్యాక్టరీ లాంటిది తప్పనిసరిగా పెట్టి ఉపాధి రావాలి అక్కడ ప్రస్తుతం. ఇప్పుడు 400 ఉద్యోగాలు వస్తాయని జోన్ పెడితే అది కాదండి. అది విశాఖపట్నం ఉంది, 100 సంవత్సరాల నుంచి కలకత్తా జోన్లో ఉంది, తర్వాత తీసుకెళ్లి బెరంపూర్లో కలిపేశారు. అది మనకు రావాలి. గుంతకల్లో ఆంధ్రప్రదేశ్ సౌత్ సెంట్రల్లో ఉంది. కానీ అక్కడ ఉపాధి కల్పన జరగాలి. ఒక 50-60 వేల ఉద్యోగాలు వచ్చేటట్లు ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఆ విధంగా మేము చేసే పోరాటం అనంతపురంలో దీక్ష చేశాను. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చేశాం. అలాగే కర్నూలులో అక్కడ ఓరవకల్ దగ్గర ఏదైతే పెట్టాలో ఖచ్చితంగా అక్కడ పెట్టాలి. అలాగే రాయలసీమలో ఏదో తిరుపతిలోనో విశాఖపట్నంలో విజయవాడలో పెడితే కాదండి. మదనపల్లి అనే డివిజన్ ఉంది బాగా వెస్ట్, అక్కడి నుంచి కదిరిగూడ ఆ ప్రాంతాలు కానీ రాయచోటు కానీ బాగా వెనుకబడిన ప్రాంతాలు ఆలూరు ఆ ప్రాంతాల్లో అంటే ఒక ప్రాంతంలో పెట్టేస్తే విశాఖపట్నం పెట్టేసి మొత్తం ఉత్తరాంధ్ర డెవలప్ అయిందంటే కుదరదండి అయ్యేం. అందువల్ల ఆ తిరుపతి విశాఖపట్నం విజయవాడ కాకుండా బ్యాక్వర్డ్ రీజన్స్లో పెట్టాలి. నేను కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తున్నాను. ఇంకా పొరపాట్ల నుండి సర్దిద్దుకునే ప్రయత్నిస్తాం కానీ బట్ ప్రత్యేక హోదా ఏ విషయం మాత్రానికి వస్తే అది ఒక్కటే కాదు. విభజన హామీల అన్నిటి గురించి మాట్లాడుతుంది. దయచేసి మరొకసారి అందరికీ చెప్తున్నానండి నేను, మేము పోరాడేది విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతున్నాం. ఇందులో ఇవాళ నేను చెప్పిన ఒక్క మాట మీకు చదివి చెప్తాను. ఎంత దుర్మార్గంగా, కుట్రపూరితంగా, దారుణంగా, ఘోరంగా, అన్యాయంగా, అక్రమంగా ఆంధ్ర వాళ్ళని అంచేయడానికి ఎలా చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మంత్రి గారు నేను చెప్తాను. ఇప్పుడు కూడా మీకు హృదయం కనుక ఉంటే మీరు మాట్లాడండి ఎవరన్నా సరే. ద క్యాబినెట్ కమిటీ ఎకనామిక్ అఫేర్స్ హెస్ గివెన్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది కేంద్ర ప్రభుత్వమే మొత్తం కట్టివ్వాలంటే ఇందులో ఏం రాస్తుంటే ఆన్ పీపీపీ బేసిస్ అంటే ప్రైవేట్ 21,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే పబ్లిక్ ప్రైవేట్ పెట్టి ఈయనెవరు మార్చడానికి అరుణ్ జైట్లీ గారు వీళ్ళు ఎవరు ఒప్పుకోవడానికి మా ఆ ప్రాణాలు కోల్పోయి అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తే వచ్చిన హక్కుని వీళ్ళెవరు కాదంటానికి తీసుకుని వదిలేస్తే అండ్ సబ్జెక్ట్ ఫిజిబిలిటీ హూ ఇస్ దిస్ పర్సన్ టు సేవ్ అబౌట్ సబ్జెక్ట్ ఇందులో సబ్జెక్ట్ ఫిజిబిలిటీ లేదు. దిక్కుమాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా బిల్లు ప్రిపేర్ చేసినా దీంట్లో సబ్జెక్ట్ లేదండి. ఖచ్చితంగా 2018 కట్టి తీరాలని రాస్తుంది. రైట్. ఏదైతే ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఇవాళ మన ప్రోగ్రామ్ ని కన్క్లూడ్ చేయాల్సి వస్తే మీరు ఒక్క మాటలో ఏం చెప్తారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు దీన్ని స్వాగతిస్తున్నారు, పాజిటివ్ గా అనుకుంటున్నారు, అంతవరకు బానే ఉంది. కానీ ఇందాక మీ కమిటీ ప్రకారం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కమిటీ తరఫున మీ యొక్క పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, మీ ఫ్యూచర్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది కేంద్రం వైపుకి సంబంధించి ఏం చెప్తారు? నిద్రపోతున్నావా అని చెప్పి ఒక అలా కాదని చెప్పి ఒక అద్భుతమైన గీతాన్ని అలా 3 గీతాలు ఆల్రెడీ చేయించడం జరిగింది. స్ఫూర్తిని రగిలించడానికి వచ్చిన దాన్ని మేమేం ప్రతిదాన్ని అంటే వచ్చిన దాన్ని వాళ్ళు ఎంత ఇచ్చినా 5% 10% ఇచ్చినా మేము తీసుకోవద్దు, ఇది తిరస్కరించమని అనమండి. ఇప్పుడు అది పూర్తిగా ఒక రాజకీయంగా మేము మిగతా 90% కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఏదో చెప్పినట్టు ప్రత్యేక హోదాతో అని కాదు, మేము చేసే విభజన హామీల్లో ఏం వచ్చినాయో చెప్పండి అంటున్నా. రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడి డిమాండ్ చేస్తున్నాం మేము. అలాగే అమరావతి కూడా డిమాండ్ చేస్తున్నాం. అన్ని చోట్ల కావాలి మాకు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. జీవశ్వాస అది మేము ఎర్ర నారాయణస్వామి గారు పెట్టారండి మన పోలవరం సాధన సమితి నా చిన్నప్పుడు. ఆ తర్వాత నేను అసోసియేట్ అయ్యాం. ఒక జీవితం దానికోసం ఎంతోమంది అమలాపురం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు ఆ ప్రాజెక్టుల కోసం ఎంతో. అందువల్ల అది రావాలని కోరుకుంటాం మేము ఎవరిని ఆనందిస్తామండి. ఇంకొక రాజకీయంగా ఎలాంటి లేదు మేము ఖచ్చితంగా అది కావాలని కోరుకునే వాళ్ళం. అందువల్ల తప్పనిసరిగా దీంట్లో పోరాటం అనేది లేకపోతే కనుక చంద్రబాబు గారు కూడా కనపడ్డారు ఒకసారి
ఎక్కడ సమావేశంలో కనపడి చేసే ఈ పోరాటం రాష్ట్రాన్ని ఉద్దేశించి కాదు, డైరెక్ట్ గా కేంద్రాన్ని ఉద్దేశించి కాదండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లిప్తత వైఖరిని కూడా నిరసిస్తా మంచి. అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, ఎందుకు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి పిలుపునివ్వట్లేదు. మీరు చెప్పిన మాట ఎవరిని తీసుకెళ్ళట్లేదండి. మీ కమిటీ పిలుపునిస్తుందా? మా దాంట్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్సభ అందరూ కూడా మేము ఇచ్చిన దాంట్లో పాల్గొన్నారు. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. ఇప్పుడు వాళ్ళు బీజేపీ, టీడీపీ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ నా బాధ ఏంటంటే వాళ్ళ కొంచెం సేపు కుల మతాలు, ఉప ప్రాంతాలు ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్రులందరూ ఏకమైతే ఖచ్చితంగా నమ్మండి, నన్ను విశ్వసించండి, ఒక్కటిగా ఉంటే తమిళనాడు నేను అన్న వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి, 3వ పోర్టుని తెచ్చుకున్నారు 25,000 కోట్లు. మనకి ఈ ఎవరు బిల్లులు చదివారు అసలు? కేవలం ఎన్డీఏ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఇదే అంశానికి సంబంధించి విభేదించి విడిపోవడం జరిగింది. సో మీరు కూడా ఆ డెసిషన్ స్వాగతిస్తూ జనసేనతో కలిసి పనిచేసే ఉద్దేశం ఉందా? జనసేన మొన్న పిలిపించారండి. అంటే కొంతమంది విద్యార్థులు నిజంగా అక్కడ విశాఖపట్నం దాంట్లో పిలిపించారు. నేను వెళ్ళొచ్చాను. పడవలో ప్రాణాన్ని తెగించి ప్రయాణం చేసి అక్కడ చేరుకుందామని ప్రయత్నించాం. సరే, కారణాంతంలో నాకు రాపోయినా వెళ్ళి జెండా తీసుకెళ్ళి పాతాం. కానీ సరే, నేను ఎక్కువ కామెంట్ చేయండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పూర్తిగా నాకు వారి క్లారిటీ రాకుండా, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆత్మత్యాగం చేసిన వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ నిరంతర పోరాటం చేసిన వాళ్ళని ఆయన గుర్తించడానికి నిరాకరించినప్పుడు అయినా సరే ఆయన ఒక పాజిటివ్గా వచ్చినందుకు అభినందించాలి మేము. ఆయన సంగతి నేను వ్యక్తిగతంగా ఆయన మైనస్ పాయింట్ నాకు అనవసరం. కానీ ఒకటేంటంటే వాళ్ళ ఏదో ఎలక్షన్ గురించో లడంగా 5 years కాదని ప్రోగ్రామ్, అందరూ కలిసి కలుపుకుని పోరాడాల్సిన విషయం. ఇక్కడ 1 man shows నడవండి. ఇక్కడ అందరూ ఇవాళ అసలే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు నేను అనేది ఇది ఒక్కసారి అందరూ చదువుకోవాలండి. ఇది స్పెషల్ అసిస్టెన్స్ పథకం అండి, ఏమొచ్చింది, అది దీంట్లో ఏముంది, అసలు బిల్లులో ఏముంది, కనీసం చిన్న అవకాశం. ఇది ఆల్రెడీ ఇలాంటి పుస్తకాలు బోల్డ్ని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం కానీ మిగతా అందరూ బోల్డ్ మీద వేశారు, అనేక పుస్తకాలు వేశారు. అందువలన నా ఆలోచన ఏంటంటే ప్రజలకు కనీసం మేము మళ్ళీ దీని గురించి తప్పనిసరిగా అందరికీ చెప్తాం. దాని గురించి అభివృద్ధిని అడ్డుకోవటం ఇష్టం లేదండి మాకు. అమరావతిని క్యాపిటల్ని అడ్డుకోవడం, అమరావతి బాగా అద్భుతమైన రాజధానిగా ఉండాలి, అలాగే హిందూపురం బాగుండాలి, నాకు ఇచ్చాపురం కూడా బాగుండాలి. అందువల్ల మేము కోరుకునేది మొదటి ప్రాధాన్యం, మొదటి కార్యక్రమం ఖచ్చితంగా మనకు వచ్చింది ఏదో ప్రజలకు చెప్పాలి. అసలు పోలవరానికి క్లారిటీ రావాలి, చట్టం భద్రత అనేది కావాలి. చట్ట భద్రత అనేది ఇవాళ క్యాబినెట్ తీర్మానం అయింది, రేపొద్దున ఆర్డినెన్స్ వస్తుందా లేదా చట్టంగా తీసుకొస్తారా లేదా మాకు కావాలి. అప్పుడు చట్ట భద్రత కొంతవరకు వచ్చినట్టు అర్థం అన్నమాట. ఇది చట్టంలో ఉందే చేయలేదు. ఇవాళ దుగ్గరాజపట్నం చట్టంలో ఉంటే దాన్ని మార్చేశారు. ఈయనెవరండి మార్చడానికి? చట్టబద్ధత రేపు కల్పించినా సరే, ఆర్డినెన్స్ రూపంలో ముందుకు వచ్చినా సరే మీరు పోరాటం కంటిన్యూ చేస్తారు. దీన్ని బట్టి అర్థమవుతుంది అదే. అరుణ్ జైట్లీ గారు చట్టం ఉన్నదాన్ని మార్చేశారు. అందుకే నిరంతర జాగరూకత అవసరం. ఈ ప్రాంత ప్రజలకి నిరంతరం మోసాలకు గురవుతున్న జాతిగా ఉన్న నేపథ్యంలో కలిసి పోరాడాలి. అందువలన తప్పనిసరిగా మొదటి ప్రాధాన్యత ఏంటంటే ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రజలకి ఎంత వచ్చిందో ఏమిటో అనేది ప్రజలకు తెలియజెప్పటం, భావోద్వేగాలు ఎచ్చూడటం అనే తర్వాత అండి. మిగతా పొలిటికల్గా దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనకు వచ్చింది ఏంటో మనకు ప్రజలకు చెప్పటం. ఎలా మోసపోయాం, అసలు చట్టబద్ధత లేకుండా వాళ్ళ క్యాబినెట్ తీర్మానాన్ని పట్టుకుని దాని చట్టబద్ధత అని చెప్పడం ఏంటో, అసెంబ్లీలో తీర్మానం పెట్టడం ఏంటో ప్రజలకు తెలుసుకోవాలి. వచ్చిందని మేము వద్దు అంటున్నారు, వాళ్ళు ఏదో తీసుకున్నారు, ఏదో మన ప్రాజెక్టుకి పెంచారన్నారు. అన్న బిజినెస్ అండి, అది పెంచేది వాళ్ళు కాగు అది చూసుకుంటారు. నేను అనేది ఆ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇస్ నాట్ మై కన్సర్న్. నేను నిజాయితీగా కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా దీని గురించి పోరాటం సాగుతుంది. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన నిరంతర పోరాటం ఉంటేనే, మన ఒత్తిడి ఉంటేనే ఈ మాత్రం వచ్చింది. ఇందాక సోదరుడు చెప్పాడు, ఈ మాత్రం అవసరం కావాలి. మీడియా సపోర్ట్ కూడా కోరుతున్నాం. ప్రత్యేక ప్యాకేజ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ని ఉద్దేశించి కేంద్ర కేబినెట్ ఏదైతే ఆమోద ముద్ర వేసిందో దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యేక హోదా అలాగే రాష్ట్ర విభజన అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే వరకు మా పోరాటం ఇదే విధంగా కొనసాగుతుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని ఇక మీదట జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్న చలసాని శ్రీనివాస్. ఇది ఇవాళ వారధి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.